మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తాడమరి మండలం మేడిమాడకొల్లి గ్రామంలో జి ఆదినారాయణ చౌదరి అన్న తోటను పరిశీలించడానికి ఉద్యాన శాఖ డైరెక్టర్ దేవమోహన్ రెడ్డి సార్ గారు ఇక్కడ వచ్చారు. ఆయన చీనీ తోటల గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. సో ప్రధానంగా రాయలసీమలో చీనీ తర్వాత అరటి పంటలు ప్రధానంగా ఉంటాయి. సో ఈ పంటల యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, సాగు వివరాలు, చీడపీడలు కానీ లేకుంటే సగటు దిగుబడులు ఎలా ఉన్నాయి, తర్వాత మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి, సో రైతుకు ఆదాయాలు వ్యయాలు ఎలా ఉన్నాయని అంచనా వేసేదానికి గత 3 వారాలుగా క్షేత్రస్థాయిలో తిరగడం జరుగుతుంది. సో ఈరోజు ప్రధానంగా ఈ తాడిమర్రి మండలానికి వచ్చి చౌదరి గారి పొలానికి విజిట్ చేయడం జరిగింది. సో వారి అనుభవాల రీత్యా, ఎందుకంటే పాత రైతు దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు కాబట్టి వారి అనుభవాలను తెలుసుకోవడానికి ప్రధానంగా రావడం జరిగింది. సో నాతో పాటుగా మా ఉద్యాన సిబ్బంది అంతా జిల్లా స్థాయి అధికారి చంద్రశేఖర్ గారి నుంచి మెచ్చుకొని అమరేశ్వరి హార్టికల్చర్ ఆఫీసరు, దాంతోపాటుగా డాక్టర్ వైఎస్ఆర్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, ఆయన కీటక శాస్త్ర నిపుణులు, మంచి అనుభవం ఉందని సో మా టీం అంతా సో క్షేత్రస్థాయి సందర్శన చేస్తున్నాము. సో ప్రధానంగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ సంవత్సరం అంటే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పూత రావడము ఆలస్యం కావడము, లేకుంటే వాడగట్టినప్పుడు పూర్తిగా కట్టుకోకపోవడము, పూత ఆలస్యం కావడంతో ఆగస్టు సెప్టెంబర్కు వరకు రావాల్సిన పంట ఈరోజు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. సో పంట ఎక్కువ వస్తుంది. పర్టికులర్గా అనంతపురం సత్యసాయి జిల్లాల్లో చీనీ పంట విస్తీర్ణం పెరిగి పంట ఎక్కువ వస్తుంది కాబట్టి సో ప్రధాన పంట అంటే గైరంగంకాయ రేటు గత 5-6 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా తక్కువగా ఉంది. సో రైతులు తక్కువ అంటే ధరలు తక్కువ ఉన్నాయి కాబట్టి రైతులంతా ఆనందంగా లేరు. సో దాంతోపాటుగా ఇప్పుడు కూడా కొంత చెట్టు మీద పంట ఉంది కాబట్టి సో రేపు ఫిబ్రవరి మార్చిలో వచ్చే పంటకు మంచి ధర వస్తుంది అనేసి సో రైతులు ఈ చీనీ పంటను మరింత కాలం సాగు చేస్తారని ఆశతో ఉద్యాన శాఖ తరఫున కూడా వివిధ పథకాలను అందిస్తున్నాము. ఆ పథకాలను కూడా మేము ఈ మీటింగ్లలో సో రైతులందరికీ తెలియజేస్తున్నాము. సో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ తాడిమర్రి మండలంలో ఈ చీనీ తోట మీద ఆధారపడి ఎక్కువ రైతులు జీవిస్తున్నారు. వీటిలో ప్రధానంగా ఉన్నట్లుండి చీనా చెట్లు చనిపోతున్నాయి. దీనికి కారణం సార్ని అడిగి వివరాలు తెలుసుకుందాం. సో గతంలో సాగు చేసే విధానాలు డిఫరెంట్గా ఉండేవి. ఎందుకంటే గతంలో ఎక్కువ సేంద్రియ ఎరువులు వాడేవాళ్ళు మొక్కలకు, దాంతోపాటు రసాయన ఎరువులు తక్కువ ఉండేది. అప్పట్లో రైతు కుటుంబమే పొలంలో పనిచేసేది. దాంతోపాటుగా లేబర్ కూడా ఆ గ్రామాల్లో అందుబాటులో ఉండేవాళ్ళు. సో అందువలన పాత సాంప్రదాయ వ్యవసాయంలో చెట్లు ఆరోగ్యంగా ఉండేవి. సో రసాయన ఎరువులు తక్కువగా ఉండేవి కాబట్టి, రసాయన ఎరువుల వాడకం తక్కువగా ఉండేది కాబట్టి వేరుకులు తెగులు కానీ, బంక కారడం కానీ, లేకుంటే శంకు తెగులు కానీ ఇలాంటివన్నీ తక్కువగా ఉండేవి కాబట్టి అప్పుడు ఎక్కువ పంట వచ్చేది. వాటి జీవితకాలం కూడా ఎక్కువ ఉండేది. ఇప్పుడు కుటుంబ సభ్యులు అంటే పని చేయడం తగ్గిపోయింది, కూలీల మీద ఆధారపడడం జరిగింది. కూలీలు కూడా సో అందరూ అంటే పాత తరం మాత్రమే ఉన్నారు. యంగ్ జనరేషన్ అంతా చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ లేకుంటే టౌన్లలో పరిశ్రమలో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు కాబట్టి సో కూలీల సంఖ్య తక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా రాను ఒక రాష్ట్రం నుంచి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఇంకో రాష్ట్రాలకు ఎలాగైతే మనుషులు మూవ్ అవుతున్నారో ఈ చీడపీడలు కూడా ఎక్కువైపోతున్నాయి. గతంలో తక్కువ ఉండే తెగుళ్ళన్నీ కూడా సో గత 4-5 సంవత్సరాల నుంచి సిట్రస్ సిల్లా అని చెప్పి, పొలుసు పురుగులని, సో ఇలాంటివన్నీ అంటే ఇదంతా కాంప్లెక్స్ అంటే చీడపీడలన్నీ ఉండడం వల్ల జీవితకాలం 10 సంవత్సరాలకు మించి ఉండట్లేదు. దానికోసం విశ్వవిద్యాలయం కానీ ఉద్యాన శాఖ ఏం చెప్తుందంటే రైతులకి రంగపూరు వేరు మూలం మీద కట్టుకోవాలి, తర్వాత వైరల్ ఇండెక్సింగ్ సర్టిఫికేషన్ చేయించుకున్న తల్లి మొక్కల నుంచే అంట్లు కట్టుకుంటే వాటికి ఈ
బంక కారణం తగ్గుతుంది, వేరుకులు తగ్గుతుంది, వాటి జీవిత కాలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో ఖర్చులు తగ్గుతాయి. ఖర్చులు తగ్గినప్పుడు రైతుకు నికర ఆదాయం పెరుగుతుంది. సో భవిష్యత్ అంతా మేము అంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇచ్చే సలహా ఏంటంటే రంగపూర్ వేరు మూలం మీద కట్టిన తర్వాత సర్టిఫైడ్ బడ్డు వాడిన నర్సరీల నుంచి మాత్రమే మొక్కలను సేకరించి నాటుకోవాలని సలహా ఇస్తున్నాం. ప్రధానంగా ఈ పొలుసు పురుగుకు ఏ మందులు వాడమంటారు సార్? ప్రధానంగా పొలుసు పురుగు ఏంటంటే అది ఎగరలేని కీటకం. సో చెట్లు మొదల నుంచి నెమ్మదిగా పాకుతూ పైకి కొమ్మల వరకు ఈవెన్ కాయల వరకు వెళ్తుంది. సో మనం మొదట్లోనే వాటిని గుర్తించి చెట్టు మొదలు దగ్గరే మనమైతే గోనె పట్టల లాంటితో రుద్ది వాటిని చంపడము, దాంతోపాటుగా అందరికీ తెలిసిన పాత మందు బోర్డో పేస్ట్ని తయారు చేసుకొని బోర్డో పేస్ట్లో అవసరమైతే ఇంత రోగార్ కానీ లేదంటే క్లోరిఫైర్ ఫాస్ కలుపుకొని మనం సంవత్సరంలో 2 సార్లు బోర్డో పేస్ట్ పోసుకుంటే సో ఈ పొలుసు కీటకాలు అనేది వాటి పాపులేషన్ తగ్గుతుంది, వాటి తీవ్రత తగ్గుతుంది. దాంతోపాటుగా ఇప్పుడు మధ్యకాలంలో మినరల్ ఆయిల్ దొరుకుతుంది. మినరల్ ఆయిల్ స్ప్రే చేసినా కూడా మొదల మీద సో మినరల్ ఆయిల్ ఏంటంటే దాని మీద అంటే పొలుసు పురుగు మీద ఉండే కవచాన్ని కరిగించేస్తుంది. కరిగించేసడం వల్ల అది ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజర్ అయ్యి పురుగు చనిపోతుంది. పురుగు చనిపోయిందంటే పాపులేషన్ తగ్గి వాటి తీవ్రత తగ్గుతుంది. మినరల్ ఆయిల్ అంటే సో మినరల్ ఆయిల్ అంటే మనకైతే ఎట్లయితే పెట్రోలియం ప్రోడక్ట్లు ఉన్నాయి కదా, పెట్రోలు, డీజిల్, కిరోసిన్. సో భూమిలో ఉండే ఆ పెట్రోలియం ప్రోడక్ట్ నుంచి వచ్చే ఎక్స్ట్రాక్ట్ అది. ఇప్పుడు తారు ఉంది, డాంబర్ అంటామా, దొరుకుతుంది మార్కెట్లో దొరుకుతుంది. ఈవెన్ పార్నపల్లిలో కూడా ఉందంటున్నారు. మినరల్ ఆయిల్ ఏంటంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సర్వో వాళ్ళు వాళ్ళ ఓన్ బ్రాండ్గా ప్రధానంగా ఎక్కువ అందరికి తెలిసిందంటే కేలా ఆయిల్ అనేది పిలుస్తున్నారు. బనానా ఆయిల్. కేలా ఆయిల్ అంటే అది హిందీలో కేలా అంటే అరటిపండు మీద వాడే అది చేసుకున్నందువల్ల ఏంటంటే ఇది ఒక ఫిజికల్ బ్యారియర్ లాగా కోటింగ్ పడుతుంది ఆకు మీద. ఆ కోటింగ్ ఉన్నందువల్ల తెగులు దాని మీద మొలక అంటే శిలీంధ్రాలు వాటి మీద మొలక చెందవు. తర్వాత ఈ ఆయిల్ ఏంటంటే పొలుసు పిరుగుల మీద అంటే పొలుసు ఆ కోటి ఉంటుందా, కోటింగ్ కవచం తొలగిపోతుంది కాబట్టి అది ఎండకు ఎక్స్పోజర్ అయితే చనిపోతుంది. సో అదొక సేంద్రియ పద్ధతిలో అదొక ఉత్తమమైన మార్గం. ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ శ్రీనివాసరెడ్డి సార్ మాట్లాడతాడు. ఈ తాడిమర్రి మండలంలో చీనీ పంటలకు ఏ మందులు వాడాలి దాని గురించి మనకు వివరించేకి తాడిమర్రికి సార్ ఇక్కడ వచ్చారు. సార్ను మరిన్ని వివరాలని తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, తాడిమర్రిలో చీనీ పంటల సాగు ఎన్ని ఎకరాలు చేసి ఉంటారు, ఎట్లా ఏమి? అంటే తాడిమర్రిలో దాదాపు 7,500 హెక్టార్లు ఉందండి చీనీ తోటలో. సో ప్రధానంగా మనం ఏమంటే నేను చీనీ నిమ్మ పరిశోధన తిరుపతి నుంచి రావడం జరుగుతూ ఉంది. క్షేత్రస్థాయిలో చూస్తే కొద్దిగా మన యజమాన పద్ధతిలో బాగా చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఈసారి కొద్దిగా పూత ఆలస్యం అవడం జరిగింది. సెప్టెంబర్ నెలలో వర్షాలు రావడం వల్ల అందుకు ఎలాగ పంట ఉంది, ఏమైనా మనకు పురుగు తెగులు ఎక్కువ సమస్యలు ఏమైనా ఉన్నాయని క్షేత్రస్థాయిలో మనము డిహెచ్ఓ సార్తో అలాగే జేడీఎస్ సార్తో తిరగడం జరిగింది. క్షేత్రస్థాయిలో మనం ప్రధాన చూసింది ఏంటంటే గమనించింది రైతులు కొద్దిగా ఈ కలుపు మందు గ్లైసెల్ అనే కలుపు మందు ఎక్కువ వాడుతున్నారు. కొద్దిగా అది తగ్గిస్తే మనకు ఇంకా చీనా చెట్లు ఒకప్పుడైతే మనకు చీనా చెట్లు 20 సంవత్సరాలు బతికేవి. బట్ కాలక్రమేణా కొద్ది వాతావరణం మార్పు వల్ల కానీ కొన్ని పద్ధతుల మార్పు వల్ల కానీ 20 సంవత్సరాలు బతికే చెట్లు కొద్దిగా 10 సంవత్సరాల లోపల బతుకుతున్నాయి. అందుకని కొద్దిగా ఈ కలుపు మందులను కొద్దిగా కంట్రోల్ చేయగలిగితే దాంతో బదులుగా అంతర్సేద్యం చేయడము లేకుంటే పచ్చి రొట్టు లాంటి ఎరువులు వేసుకుంటే కొద్ది వరకు ఇది కలుపు మందును వాడకం తగ్గించాలి ఒకటి. ఇంకోటి చాలా దగ్గర ఏంటంటే మనకు ఏది వేరుమూలం రంగపూర జంబీర్ అని ఎప్పటి నుంచో ఇది ఫీల్డ్ లెవెల్లో కొద్దిగా డౌట్ నడుస్తూ ఉంది. బట్ మనం చూసింది ఏమంటే గత 3 రోజుల నుంచి ఈ రంగపూర్ మీద ఉన్న చీనా తోటలు బాగా ఆరోగ్యంగా ఉన్నాయి, ఈ దిగుబడి కూడా బాగా వస్తూ ఉందండి. బట్ ఈ మధ్య ఏమంటే కొత్తగా గత 2 సంవత్సరాల క్రితం కూడా మనకు ఈ తాడిమర్రి మండలంలో ఈ కొత్త పొలుసు పురుగు వచ్చిందండి. పొలుసు పురుగు దీని నుంచి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్, పొలుసు పురుగు కంట్రోల్ అవటం. దాన్ని మనం పరిశోధన చేసి తిరుపతిలో ఇప్పుడు ఏ రకంగా పొలుసు పురుగు గమనించాలి క్షేత్రస్థాయిలో రైతులు, ఆ తర్వాత ఏ రకంగా యజమాన పద్ధతులు చేయగలిగితే కంట్రోల్ చేయొచ్చని దాని గురించి కూడా వివరించడం జరిగిందండి. వర్షాకాలంలో ఏ తెగులు ఈ చీనీ పంటలకు ఎక్కువగా ఆశిస్తాయి సార్, దాని గురించి సలహాలు చెప్పండి. వర్షాకాలంలో ప్రధానంగా మనకేంటంటే కాయలు ఒక మీద ఆల్రెడీ చిన్న పిందెలు ఉన్నాయంటే దాని మీద కంకర తెగులు, గజ్జి తెగులు అంటాము. దానికి కావాలంటే మీరు కాపర్ ఆక్సిక్లోరైడ్ ప్లస్ యాంటీబయాటిక్ స్ప్రే చేసుకుంటే సరిపోద్దండి. ఇంకోటి ప్రధానంగా కొద్దిగా 10 సంవత్సరాలు పైబడే చీనీ తోటలు అయితే ఈ బంక తెగులు, వేరుకుళ్ళు తెగులు ఎక్కువ ఉన్నాయి. దానికి మనకు ఆల్రెడీ
రైతు సేవా కేంద్రం నుంచి కానీ ఉద్యాన శాఖ తరపు నుంచి ట్రైకోడర్మా సూడోమోనాస్ ఇస్తున్నారు. ముందు జాగ్రత్తగా వేసుకుంటే ఖచ్చితంగా ఈ తెగుల్ని మనం ఎంతవరకు కంట్రోల్ చేయొచ్చండి. ఆ దిశగా ఇప్పుడు వర్షాలు కూడా ఎక్కువ ఈసారి సెప్టెంబర్ నెలలో చూసుకుంటే అనంతపురం జిల్లాలో ఎక్కువ వర్షాలు కూడా వచ్చాయి కాబట్టి ప్రధానంగా ఇప్పుడు మనం చూసింది క్షేత్రస్థాయిలో అయితే మనకు ఒకటి కాయమచ్చ తెగులు, దీన్ని యాంథ్రక్నోస్ అంటాము, అది తెగులు ఎక్కువ ఉంది. ఇంకోటి బ్యాక్టీరియల్ బ్లైట్, అంటే ఇది బ్యాక్టీరియా తెగులు నుంచి వచ్చింది కాబట్టి ఈ రెండు తెగులు ఎక్కువ సమస్యగా ఉంది ఇప్పుడు క్షేత్రస్థాయిలో మన దానిమ్మ తోటలో. సో యాంథ్రక్నోస్ కాయమచ్చ తెగులకైతే మనము కార్బండెజిమ్, మ్యాంకోజెబ్ లేదా క్యాప్టాన్, చాలా రకాల అజాక్సిస్ట్రోబిన్ కానీ రకరకాల తెగుళ్ళు మందులు ఉన్నాయి, ఫంజిసైడ్స్, అవి కూడా స్ప్రే చేసుకోవచ్చు. బ్యాక్టీరియల్ బ్లైట్కు ప్రధానంగా అయితే మనం చెప్పడం సిఫారసు ఏమంటే 0.5% బోడో మిక్స్చర్, అంటే సున్నం మెలతుత్వం కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే కొమ్మలు కత్తిరింపు చేసిన తర్వాత ఖచ్చితంగా అయినంత వరకు నివారించుకోవచ్చు అండి. చాలా దగ్గర కూడా ఏమంటే మనకు ఇంకొకటి వేరుకుళ్ళు తెగులను కూడా కొద్ది దానిమ్మ తోటలో చూడడం జరిగింది. దానికి ఏమంటే రైతులు ఈ ట్రైకోడర్మా సూడోమోనాస్ అంటే జీవ నియంత్రణ పద్ధతిలో ఈ ట్రైకోడర్మా సూడోమోనాస్ వాడకం పెంచుకున్నట్టయితే చాలా వరకు దానిమ్మ తోటలు కూడా ఆరోగ్యంగా